నా ఫోన్. క్రిష్, నేను అర్జెంట్గా కలవాలి. ఏంటే ప్రాబ్లం రా. ప్రాబ్లం పెద్దదా? ఎలా చెప్పావురా? మీరు గోకినప్పుడే అర్థమైపోద్ది దాని వెనకాలేదో ఉందని. చెప్పు. నాకు ఫ్రెండ్ ఉంది. లేపుకెళ్ళి పెళ్లి చేయాలా? చెప్పేది విను. అది చాలా బ్రిలియంట్ రా. తన కెరీర్ గురించి దానికి ఏవేవో ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ చదువు అయిపోయింది, యుఎస్ వెళ్ళి హైయర్ స్టడీస్ చేయాలనుకుంటుంది. డబ్బులు కావాలా? చెప్పేది విను. ఇప్పుడు వాళ్ళ నాన్న ఊళ్ళో ఉన్న తన బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. వాడు పెద్ద ఎదవ. వాడితో పెళ్లి జరిగితే దాని జీవితం నాశనం అవుతుంది. ఆ పెళ్లి తప్పించుకోవడానికి దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పేసిందిరా. బాగా చెప్పింది. అక్కడే రా అది దొరికిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న దాని బాయ్ ఫ్రెండ్ని తీసుకురమ్మన్నారు. నేను ఇంకా బాగా చెప్పాడు. ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళడానికి అర్జెంటుగా దానికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. ఇప్పటికిప్పుడు బకరాగాడు ఎక్కడ దొరుకుతాడే? బక్రా అనుకురా. సరే, ఇప్పటికిప్పుడు ఊరు పట్టుకెళ్ళడానికి బాయ్ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడంటావు? ఏంటా బకరాగాడు? నేనా? నీకెవరు పిచ్చెక్కిందా? నువ్వు గోకినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. భూమి, భూమి చేయొదులుతావా? అవును, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియగానే ఓ 10 మందిని పంపించి కుమ్మించే వాళ్ళని చూశాను కానీ పండగ కళ్ళుని పిలిచినట్టు మీ నాన్నింటికి రమ్మన్నాడంటే అక్కడ పిలిచి కుమ్మెత్తాడంటావా? అది తెలిస్తే నిన్నే ఎందుకు, ఏ గొట్టంగానో పంపించేవాళ్ళం కదా. నువ్వైతే అలా వెళ్తావు, సెటిల్ చేస్తావు, ఇలా వచ్చేస్తావు. అలా అనిపిస్తుందా నీకు? బాగుంది. అయినా నువ్వు ఇటు నుంచి ఇటు అమెరికాకి జంప్ అయిపోవచ్చుగా. వాళ్ళ నాన్నని బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు. అదొకటి ఉందా? వాళ్ళ నాన్న బాధపడకూడదని తను బాధపడకూడదని నువ్వు బాధపడకూడదని నేను. సరే, ఇప్పుడేంటి? నేను తనతో వెళ్తే నువ్వు హ్యాపీయా? ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ కావాలని తన బాయ్ ఫ్రెండ్ పంపించేదాన్ని నిన్నే చూస్తున్నానే. బాగుంది. సర్లే, ఇప్పుడు ఇంట్లో ఏం చెప్తావు? మా నాన్నకి ఇప్పటిదాకా ఏదైనా చేసిన తర్వాతే చెప్పాను. ఇది కూడా అంతే. ఎప్పుడు బయలుదేరాలి? చెప్పు నాన్న. నాన్న, నేను వరల్డ్ టూర్ వెళ్దాం అనుకుంటున్నాను. అదేంట్రా? మీరు వెళ్ళకపోయారు, నేను వెళ్దాం అనుకుంటున్నాను. దాట్స్ మై సన్. ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? రేపే నాన్న.